మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడికి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమను అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమ పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17 వచ్చింది. నీ గాయములు మాన్పెదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నీ గాయాలు మాన్పుతాను. దేవుడి మీద గమనించినప్పుడు గాయములు ఒకటి శరీర సంబంధమైన గాయాలు, రెండోది మనకు ఆత్మ సంబంధమైనది, మన హృదయ సంబంధమైన గాయాలు. ఈ శరీర సంబంధమైన గాయములను కొన్ని మెడిసిన్ ద్వారాను డాక్టర్ల ద్వారాను ఈ గాయాలు మానుకోవచ్చు. ఈ ఈ హృదయానికి సంబంధమైన గాయములు ఇది సర్వోన్నతమైన దేవుడే మాన్పగలడు. ఆయన ద్వారానే మనము ఈ గాయాలు మాన్పుతానని ప్రభు మాట్లాడుతున్నాడు. అది నీ శరీర సంబంధమైన కానీ ఆత్మ సంబంధమైన ఏ గాయముల చేత నువ్వు బాధించబడుతున్నావో నా ప్రభు అంటున్నాడు, ఆ గాయాలు మాన్పుతాను అంటున్నాను. నేట్లను మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథం 147 కీర్తన 3వ వచనం చదివినప్పుడు గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తున్నంటే హృదయము ప్రద్దలైపోయిన పరిస్థితుల్లో ఉన్న వారిని ఆయన ఏం చేస్తున్నంటే బాగు చేసే దేవుడు. మనం గమనించినప్పుడు అన్నా జీవితాన్ని మనం గమనించినప్పుడు అన్న సంతానం లేక ఒక పక్క చాలా బాధపడుతుంటే తన వైరి అయిన పెన్నిన సూటిపోటు మాటలతో నిందిస్తూ అవమానిస్తూ తన హృదయము బ్రద్దలైపోయింది. ఒక పక్క సంతానం లేక ఒక పక్క వేదన పడుతూ బాధపడుతూ ఉంటే తనకంటే తన కుటుంబంలోని సభ్యులే తను బాధిస్తుంటే ఆ నిందకి తట్టుకోలేక, ఆ అవమానం తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక తన హృదయం బ్రద్దలైపోయిన పరిస్థితుల్లో దేవునికి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఆ స్తంభం ఆనుకొని మూలుగులతో ప్రభుసలు కన్నీరు పెడితే ప్రభు ఆమె యొక్క ప్రార్థనని, ఆమె హృదయం బ్రద్దలైపోయిన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టిన కన్నీటికి ప్రభు జవాబు దయచేసి ఆ సంవత్సరం ఆమె జీవితంలో ఆ మూయబడ గర్భాన్ని తెలిసి తనకి సంతానం ప్రభు కలుగు చేసి ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్న ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో ఏ నిందకు నీ హృదయం బ్రద్దలైపోయిందో బాగు చేయగల దేవుడు, సర్వోన్నతమైన దేవుడు నా ప్రభు యేసుక్రీస్తు. ఏ విషయంలో నిందించబడుతున్నావు, ఏ విషయంలో అవమానించబడుతున్నావు, ప్రజలు నీ మీద రకరకాల నిందల అవమానాలు నీ జీవితం హృదయ బద్దలైపోయిన పరిస్థితులు ఉందా? ఇంట్లో ఎదిగిన కుమార్తెని పెట్టుకొని మరి వివాహం అవక ఒకవేళ ప్రజలు రకరకాల మాటలు మాట్లాడుతుంటే ఆ నిందకి మీ హృదయం బ్రద్దలైపోయిందా? ఇదిగో నా ప్రభు అంటున్నాడు, నేను బాగు చేయబోతాను, నేను అద్భుతం చేస్తానంటున్నాడు. ఒకవేళ సంతానం లేక సంవత్సరాలు అయిపోయింది, గర్భఫలం లేక అనేక మంది నేను గొడ్రాలు అంటుంటే ఆ మాటలకి నీ నింద నీ హృదయం బ్రద్దలైపోయిన పరిస్థితులు, ఒకవేళ కృంగిపోయిన పరిస్థితులు ఉన్నవా? ఉదయకాల సమయంలో వాక్యం నీతో ప్రభు అంటున్నాడు, ఇదిగో ఏ విషయంలో హృదయం బ్రద్దలైపోయిందో నా దేవుడు నీకు సంతానాన్ని కలిగజేశాను, బాగు చేయబోతున్నాడు. చక్కగా చదువుకున్న ఉద్యోగాలు లేక ఒకవేళ నీ జీవితంలో నీకంటే తక్కువ ఉన్నవారు, నీతో ఉన్నవారు అందరూ ఉద్యోగాలు సంపాదించుకొని ఒకవేళ నీ జీవితంలో ఉద్యోగం లేక నిందించబడుతూ అవమానించబడుతున్నవా? నా ప్రభు అంటున్నాడు, ఇదిగో ప్రభు చూస్తున్నాడు. దేవుడు నా ప్రభు ఆ నిందను కొట్టివేసి, నిన్నెంటాడుతున్న అవమానాన్ని నా ప్రభు కొట్టివేసి సర్వోన్నతమైన దేవుడు ప్రభు ఒక ఘనతాస్పద ఉద్యోగాన్ని ప్రభు దయచేయబోతున్నాడు, ఒక ఉన్నత స్థానం నిలబెట్టబోతున్నాడు. కారణం ఏంటంటే నువ్వు ప్రభు వైపు తిరగగలిగితే. ఈ హన్నా తనకు కలిగిన నిందల హృదయం బ్రద్దలైపోయిన పరిస్థితుల్లో
ప్రభు పాదాలు పట్టుకుని అడిగింది. సర్వోన్నతమైన దేవుడు తన నిందన అవమానాన్ని తొలగించి ఒక ఘనతాస్పదం మార్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, ఏది నీ జీవితంలో అది దొరక్క, నీ జీవితంలో అది పొందుకోలేక బాధించబడుతూ, నిందించబడుతూ, అవమానించబడుతూ, తలెత్తుకోలేని స్థితిలో ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన వైపు నువ్వు తిరగగలిగితే, ఆయన పాదాలు పట్టుకోగలిగితే నీ నిందను తొలగించి, నీ అవమానాన్ని తొలగించి, ఇదిగో ఏ విషయంలో నువ్వు గాయపరచబడుతున్నావో, ఏ విషయంలో అవమానించబడుతున్నావో, ఏ విషయంలో ప్రజలు రకరకాలుగా నీ గురించి మాట్లాడుతున్నారు, వాటన్నిటిలోంచి విడిపించి నా దేవుడు గొప్ప కృపను అనుగ్రహించును గాక. కొన్నిసార్లు ప్రియ దేవుడి బిడ్డ, మనకి గాయములు అవడానికి కారణం ఏంటంటే మన మూర్ఖత వల్ల. మన మూర్ఖత వల్ల గాయం అవటమే కాకుండా ఆ గాయం దుర్వాసన వచ్చి అది శ్రవిస్తూనే ఉంటుంది. ఉదయకాల సమయంలో గమనించాలి. ఒకవేళ నీ మూర్ఖత వల్ల ఒకవేళ గాయాలయ్యావు, నువ్వు దేవునికి లోబడక, దేవుని భయభక్తులు లేక, సమస్తాన్ని ప్రభుకు దూరం అయిపోయి ఒకవేళ గాయపరచబడి, అది ఒకవేళ దుర్వాసనగా మార్చబడి ప్రియ దేవుడి పని గమనించినప్పుడు నీ జీవితంలో అది స్రవిస్తూ ఉందేమో. అది గుర్తు చేసినప్పుడల్లా నీ జీవితము అనేక రకాలుగా నీ జీవితాన్ని అవమానాల వైపు, నిందల వైపు తీసుకెళ్ళిందేమో. చూసిన ప్రతి ఒక్కరూ నీ జీవితాన్ని ఆ గాయాలు చూసి ఏళ్ళకరగా మాట్లాడుతున్నారా? కారణం ఏంటంటే నీకు అసహ్యం వేస్తుందేమో. తెలుసో తెలియక ఒకవేళ ఏ మూర్ఖత వల్ల ఒకవేళ దురలవాట్లకు వెళ్ళిపోయావు, అనేక తాగుడు, రకరకాల చెడు వ్యసనాలు నీ జీవితంలోకి వచ్చి ఎవరు మాట వినకుండా, ఎవరికి లోపడకుండా నీ జీవితము నీ మూర్ఖత వలన ఈరోజు నీ జీవితాన్ని అట ఆర్థికంగాను, అట ఆరోగ్యపరంగాను నీ జీవితంలో నిందల అవమానాల మధ్య ఒకవేళ కొనసాగుతుంటే చూడండి, మనం గమనించినప్పుడు ఒక వ్యక్తి యెరూషలేములో ఆశీర్వదించబడ్డాడు, దీవెనకరంగా ఉన్నాడు, ప్రభు సన్నిధిలో ఉన్న వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకి ఎప్పుడైతే దిగి వచ్చాడు, అతను దొంగల చేత పట్టబడ్డాడు. దొంగల చేత గాయపరచబడ్డాడు. తన వస్త్రహీనుడిగా మార్చబడ్డ వస్త్రం తీసేసుకున్నాడు. కనుక దృష్టుడు ఎప్పుడు నువ్వు దేవునికి సన్నిధికి దూరం అయిపోతావా, ప్రభు సన్నిధిలో నువ్వు నిలుసుకుండా నీవు కలిగిన దాన్ని బట్టి దిగజారిపోయే పరిస్థితుల్లో ఒకవేళ ఎరుకో లాంటి అనుభవంలో నీవు ఒకవేళ ఉంటే, అటువంటి పాప చూతులకు వెళ్తే అక్కడ చూసినప్పుడు దుష్టుడు అపవాది తన గాయపరచడమే కాకుండా తన వస్త్రములు దోచుకున్నట్టు చూస్తాం. అతను చూసిన వారు అందరూ హేళకరంగా చూశారు. ఎవరు తన యొద్దకు వెళ్ళటానికి ఇష్టపడలేదు, అవమానిస్తున్నారు. కానీ సర్వోన్నతమైన దేవాది దేవుడు అతని దగ్గరికి వెళ్ళి అతని గాయాలు కట్టి మాన్పే వరకు మనం గమనించినప్పుడు పూటకొని వారి దగ్గరికి వెళ్ళి అక్కడ తను అప్పగించి తన గాయాలు మాన్పే వరకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పి నేను ఇస్తానని చెప్పిన సర్వోన్నతమైన దేవుడు. ఉదయకాల సభలో ప్రభు మాట్లాడుతున్నాడు. మన ప్రభు యేసుక్రీస్తు ఇది నీ జీవితాన్ని దైవజనులకు అప్పగించున్నాడు. వారు గాయాలు కడుతున్నప్పుడు, వారు నీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ నీకు బాధగా ఉండొచ్చు, కొన్నిసార్లు నీకు గద్దింపు నీ జీవితాన్ని గాయపరిచినట్లు అనొచ్చు. కానీ ఆ గాయాలు మాన్పేటప్పుడు కొన్నిసార్లు ప్రియ దేవుడు పెట్టి మన జీవితంలో బాధ కలిగిస్తుంది. కానీ ఆ గాయాలు మాన్పోవడం నీ జీవితాన్ని ప్రభు ఒక ఆశీర్వాదం నింపాలని నీ జీవితంలో సర్వోన్నతమైన దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఆయన ఏ గాయం చేత పార్చపడ్డావు, నీ మూర్ఖత్వం ద్వారా ఏది కోల్పోయావు. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుని ఆధారపడగలిగితే, ఆయన ఆనుకోగలిగితే, ఇదిగో ఆయన ఎద్దకు రాగలిగితే, ఆయన వైపు తిరగగలిగితే నువ్వు పోగొట్టుకున్నది, నువ్వు కోల్పోయిన ఆ గౌరవాన్ని, ఒకప్పుడు ఒక మంచి పేరు, ఒక ఘనతగా ఉన్నావు, నేను చూస్తే అనేక మంది భయపడేవారు, గౌరవించేవారు. ఈరోజు నేను హేళకరంగా చూస్తున్నారని ఒక గౌరవప్రదంగా ఉండవలసిన వ్యక్తివి నీవు. ఎవరైతే నేను గౌరవించారో
వారి దగ్గరే నువ్వు అవమానించబడుతున్నవేమో, నిందాస్పదంగా మార్చబడుతున్నవేమో, నిన్ను చూసిన వారు హేళనకరంగా మాట్లాడుతున్నారా? నువ్వు పోగొట్టుకునే స్థితిని మరలా నా దేవుడు ప్రభు అనుగ్రహించాలని, నువ్వు ఏ విషయంలో గాయపరచబడ్డావు, ఏ విషయంలో నీ జీవితము పాడైపోయిందో మరలా నా దేవుడు తిరిగి అనుగ్రహించి, నువ్వు పోగొట్టుకున్న గౌరవాన్ని, నువ్వు పోగొట్టుకున్న ఘనతను మరలా నా ప్రభు నీకు తిరిగి అనుగ్రహించును గాక. ఇదిగో నీ ఎవరైనా కానీ ఈ సమయంలో ప్రార్థన ఏకీపించి, ప్రభు నా జీవితాన్ని మార్చయ్యా, నా మూర్ఖత ద్వారా, నా దురలవాట్ల ద్వారా ఈరోజు నేను పతనమైపోయినానయ్యా, నా గాయాలు మానిపి నన్ను బాగు చేయవని ఆ సర్వోన్నతమైన దేవాది దేవుడు తిరగలిగితే ఆయన్ని గాయాలను మాన్పి నీ మును ఘనత కంటే కూడా దేవుడు ఉన్నత స్థానం నిలబడి ఆయన కృపనిచ్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ గాయములు మాన్పెదను అంటున్నావు నా తండ్రికి స్తోత్రాలు స్వామి. అయ్యా ప్రభు నీకే స్తోత్రాలయ్యా. శరీర సంబంధం కానీ ఆత్మ సంబంధమైన గాయముల ద్వారా నా తండ్రికి స్తోత్రాలయ్యా. మేము పీడించబడుతూ ఉంటే ప్రభువానికే స్తోత్రాలయ్యా. ఇదిగో నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచిన తండ్రికి స్తోత్రమయ్యా. ఒకవేళ మూర్ఖత ద్వారా తండ్రి ఇదిగో నీకు దూరం అయిపోతుంది, నాకు స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభా అనేక దురలవాట్ల ద్వారా తండ్రి నీకే స్తోత్రమయ్యా. నీ కృపను పోగొట్టుకుంటే యేసు నామమున విడుదల కలుగునుగా కేస్తున్నాం. కృప చూపించండి, స్వస్థపరచండి అయ్యా, అద్భుతం జరిగించండి. ప్రతి దురలవాట్లు ప్రతి చెడేసనాలు యేసు నామమున తొలగి ఇరిపించండి అయ్యా. ఆ మూర్ఖత నుంచి తొలగించిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నీకు లోబడిన తండ్రికి స్తోత్రాలయ్యా. పోగొట్టుకున్నది కోల్పోయినవి నా తండ్రికి స్తోత్రాలయ్యా. మరలా తిరిగి మీరు అనుగ్రహించి నీ నామను కనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.